ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఏ యొక్క కమిటీ అనేది ఉపయోగించడం అనేది జరిగిందని అడిగారు. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అనేది మొట్టమొదటిసారిగా ఉపయోగించిన కమిటీ ఏంటని అడిగారు. ప్రజాస్వామ్య వికేంద్రీకరణను మొదటిసారిగా ఉపయోగించిన కమిటీ అంటే ఏంటి అని తెలుసుకునే ముందు అసలు ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అంటే ఏంటి, అసలు ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అంటే ఏంటంటే యాక్చువల్గా మనకి మొట్టమొదటిసారిగా పంచాయతీ రాజుల మీద వచ్చినటువంటి కమిటీ ఏది మనకి మీ అందరికీ తెలిసిందే. మనం ఆల్రెడీగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో కూడా చూసాం, బల్వంతరాయ్ మెహతా కమిటీ. ఈ బల్వంతరాయ్ మెహతా కమిటీ ప్రధానంగా భారతదేశంలో పంచాయతీ రాజు ఏదైతే ఉందో ఆ పంచాయతీ రాజుల్ని పటిష్టం చేయటం కోసం మూడంచెల పంచాయతీ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్నంచెల పంచాయతీ విధానం? మూడంచెల పంచాయతీ విధానం ప్రవేశపెట్టడం జరిగింది. ఆ మూడంచెల పంచాయతీ స్థానంలో జిల్లా స్థాయిలో మనకి ఏంటంటే జిల్లా పరిషత్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మండల స్థాయిలో మండల పరిషత్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా గ్రామ స్థాయిలో చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇలా మూడు స్థాయిల్లో మూడంచెల పంచాయతీ వ్యవస్థ అనేది ఉండాలని బల్వంతరాయ్ మెహతా కమిటీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా పంచాయతీల యొక్క పునరుద్ధరణ కోసం వచ్చిన కమిటీ ఏదంటే ఆ కమిటీ చెప్పింది బల్వంతరాయ్ మెహతా కమిటీ. అయితే ఇందులో భాగంగా జిల్లా పరిషత్కి మండల పరిషత్కి ఆ యొక్క ఎన్నికల్లో ఆ యొక్క నాయకుల్ని అంటే జిల్లా పరిషత్కి ఏంటి జడ్పీపీ అనేటువంటి పర్సన్ని, మండల పరిషత్కి ఏంటి ఎంపీపీ అనేటువంటి పర్సన్ని ఎన్నిక చేయటం కోసం లేదా ఎంపిక చేయటం కోసం ఈ జడ్పీపీని ఎంపీపీని ఎంపిక చేయటం కోసం ఈ బల్వంతరాయ్ మెహతా కమిటీ ఏదైతే ఉందో జిల్లా పరిషత్ కమిటీ మరియు మండల పరిషత్ కమిటీ ఏదైతే ఉందో ఈ యొక్క జడ్పీపీ మరియు ఎంపీపీ వ్యక్తులను అనేది ఏ విధంగా ప్రజలు ఎన్నుకోవాలంటే పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవాలి. గ్రామానికి సంబంధించి గ్రామ ప్రెసిడెంట్ని లేదా గ్రామ సర్పంచ్ని ఎన్నుకునేటప్పుడు ఎలా అంటే ప్రత్యక్షంగా అనేది ఎన్నుకోవాలి అని ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అనేది జరగాలి. ఇలా ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఏ కమిటీ అనేది ఉపయోగించింది అన్నారు. ఏ కమిటీ ఉపయోగించిందంటే ఆప్షన్ 1 అశోక్ మెహతా కమిటీ, జీవీకే రావు కమిటీ, బల్వంతరాయ్ మెహతా కమిటీ. అంటే ఇందులో ఉండేటువంటి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అనేది జరిగింది కదా, అటువంటి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అంటే జిల్లాకి జిల్లా పరిషత్, మండలానికి మండల పరిషత్ మరియు గ్రామానికి గ్రామ సర్పంచ్ చేసి ప్రజల్ని ప్రత్యక్ష పద్ధతిలో కొంతమంది నాయకుల్ని, పరోక్ష పద్ధతిలో కొంతమంది నాయకుల్ని అనేది ఎన్నుకోవడం జరుగుతుంది కదా. కాబట్టి అటువంటి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఏ కమిటీ రికమెండేషన్ చేసిందంటే మనకి బల్వంతరాయ్ మెహతా కమిటీ అనేది రికమెండేషన్ చేసిందని గుర్తుపెట్టుకోవాలి. ఇక మిగతావి చూడండి, అశోక్ మెహతా కమిటీ అంటున్నారు. అశోక్ మెహతా కమిటీ అనేది చూసుకున్నట్లయితే ఈ యొక్క రెండంచెల పంచాయతీ విధానం అనేది ఉండాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ అనేవి జరగాలని రికమెండేషన్ చేసిన కమిటీ ఏది అంటే మనకి అశోక్ మెహతా కమిటీ అనేది రికమెండేషన్ చేయడం జరిగింది. ఇక జీవీకే రావు కమిటీ జిల్లాలో జిల్లా వ్యవస్థ అనేది పటిష్టం కావాలని రికమెండేషన్ చేసింది. ఎల్ఎం సింఘ్వి కమిటీ అసలు పంచాయతీలు అనేవి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక గుర్తింపు ఉండాలి. పంచాయతీలకు ఎప్పుడైతే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి గుర్తింపు ఉంటుందో అప్పుడే పంచాయతీ వ్యవస్థ అనేది అభివృద్ధి చెందుతుందని, పంచాయతీలకి రాజ్యాంగబద్ధం చెయ్యండి అని మొట్టమొదటిసారిగా సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏది అంటే మనకి ఈ యొక్క ఎల్ఎం సింఘ్వి కమిటీ. ఈ కమిటీ మనకి ఎప్పుడు వస్తుందంటే 1986లో అనేది రావటం జరుగుతుంది. ఈ 1986లో వచ్చినటువంటి ఎల్ఎం సింఘ్వి కమిటీ యొక్క రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ రికమెండేషన్ ప్రకారంగా పంచాయతీలు అనేవి 1992 మరియు 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ యొక్క పంచాయతీని రాజ్యాంగంలో అనేవి చేర్చడం అనేది జరిగింది. ఇలా 1992, 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీని రాజ్యాంగబద్ధం చేయడానికి మొట్టమొదటిసారిగా ఏ కమిటీ రికమెండేషన్ చేసిందంటే ఎల్ఎం సింఘ్వి. ఇక్కడ ఉండే కమిటీలో ఖచ్చితంగా మనకి స్థానిక సంస్థ నుండి బిట్ అడిగితే బల్వంతరాయ్ మెహతా కమిటీ నుండి క్వశ్చన్ అడగొచ్చు, లేదా ఎల్ఎం సింఘ్వి కమిటీ నుండి కూడా మనకి క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ పంచవర్ష ప్రణాళికలో హరిత విప్లవమును ప్రవేశపెట్టడం అనేది జరిగింది? ఏ పంచవర్ష ప్రణాళికలో హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టారు? ఏ పంచవర్ష ప్రణాళికలో హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టారంటే ఆప్షన్ 1 1వ పంచవర్ష ప్రణాళిక,
ఆప్షన్ 2 రెండవ పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ 3 మూడవ పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ 4 ఐదవ పంచవర్ష ప్రణాళిక అంటున్నాం. యాక్చువల్గా మనకి ఈ క్రింది వాళ్ళు ఏ పంచవర్ష ప్రణాళికలతో హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టడం జరిగిందంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, హరిత విప్లవం ప్రధానంగా మనకి ఎప్పుడు వచ్చింది? 1965, 66 ఈ సంవత్సరాల మధ్య మనకి హరిత విప్లవం అనేది రావటం అనేది జరిగింది. అయితే హరిత విప్లవం అనేది ప్రధానంగా చూసుకున్నట్లయితే పంచవర్ష ప్రణాళికలు అడిగే కాబట్టి మనకి అసలు పంచవర్ష ప్రణాళికలు 1951 నుండి 55 ఫస్ట్ పంచవర్ష ప్రణాళిక, అదేవిధంగా 1956 నుండి 61 రెండవ పంచవర్ష ప్రణాళిక, 61 నుండి 66 అనేది మూడవ పంచవర్ష ప్రణాళిక. అంటే ప్రధానంగా ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో మనకి ప్రధానంగా హరిత విప్లవం ప్రారంభమైందంటే మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో అనేది మనకి హరిత విప్లవం ప్రారంభమైంది. ఇక భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని అంటారంటే మీకు తెలిసిందే, ఎంఎస్ స్వామినాథన్. ఇక్కడ వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని అంటారంటే నార్మన్ బోర్లాగ్ని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే హరిత విప్లవానికి హరిత విప్లవం అనే పదాన్ని ఇచ్చింది ఎవరంటే విలియం ఎస్ గాండ్ అనేటువంటి వ్యక్తి అనేది హరిత విప్లవం అనేటువంటి పదాన్ని ఇవ్వటం అనేది జరిగింది. ఇక హరిత విప్లవం ద్వారా బాగా అభివృద్ధి చెందినటువంటి పంట ఏది అంటే మనకి ఈ గోధుమ, వరి అనేటువంటి పంటలు అనేవి అభివృద్ధి చెందాయి. హరిత విప్లవం ద్వారా అనేది ఏ యొక్క మనకి నూనె గింజల పంటలు అభివృద్ధి చెందాయంటే వేరుశెనగ నూనె గింజల పంటలు అనేది. అదేవిధంగా హరిత విప్లవం ద్వారా ఏ పంట కొలాప్స్ అయిపోయిందంటే పప్పు ధాన్యాలు అనేటువంటి పంట అనేది కొలాప్స్ కావడం అనేది జరిగింది. మరి ఇటువంటి హరిత విప్లవం అనేది మొట్టమొదటిసారిగా నార్మన్ బోర్లాగ్ అనేది ప్రారంభించారు. ఆయన ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే మెక్సికో దేశానికి చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా భారతదేశంలో చూసుకుంటే ఎంఎస్ స్వామినాథన్ అనేది. వీళ్ళిద్దరి కృషి వల్ల హరిత విప్లవం అనేది వచ్చి ఆహార ఉత్పత్తి పెరిగిన జనాభాకి ఆహార కొరత అనేది తీర్చడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఏ కమిటీ సిఫార్సుపై నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, దీన్ని సింపుల్గా ఏమంటారు నాబార్డ్ అని పిలవడం అనేది జరుగుతుంది. ఈ నాబార్డ్ ఏదైతే ఉందో ఈ నాబార్డ్ అనేది స్థాపించడానికి ఉపకరించిన కమిటీ ఏదని అడుగుతున్నారు. అసలు నాబార్డ్ అంటే ఏంటి, ఆ ఉపకరించిన కమిటీ అంటే ఏంటి తెలుసుకునే ముందు దీని చరిత్ర తెలుసుకోవాలి. అసలు నాబార్డ్ అనేది ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నాబార్డ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో ఆ వ్యవసాయదారులకు అనేది మనకి చాలా బ్యాంక్స్ అనేవి రుణాలు ఇవ్వడం జరుగుతుంది, వ్యవసాయ రుణాలు. అలా వ్యవసాయ రుణాలు అందించేటువంటి బ్యాంకులకి ఈ యొక్క అపెక్స్ కౌన్సిల్గా పనిచేసేటువంటిది ఏంటంటే నాబార్డ్. అంటే దీని ప్రధాన ఉద్దేశం ఏంటి, వ్యవసాయదారులకు వ్యవసాయ రుణాలు అందివ్వటమే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. మరి అటువంటి ప్రధాన ఉద్దేశం కలిగినటువంటి ఈ నాబార్డ్ అనేది దీని యొక్క పాత విధానం అనేది 1963లో మొట్టమొదటిసారిగా ఏఆర్డిసి అనే పేరుతో ఏర్పడింది. ఏఆర్డిసి అంటే ఏంటి, అగ్రికల్చర్ రీఫైనాన్సి డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే పేరుతో 1963లో ఏర్పడింది. తర్వాత 1963లో ఏర్పడిన దీన్ని 1982వ సంవత్సరంలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఒక నాబార్డుగా అనేది దీన్ని ఏ కమిటీ రికమెండేషన్ మేరకు అంటే శివరామన్ కమిటీ రికమెండేషన్ మేరకు అనేది ప్రధానంగా రావటం జరిగింది. అదేవిధంగా రంగరాజన్ కమిటీ అనేది దేని మీద వచ్చిందంటే డిస్ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చినటువంటి కమిటీ, పెట్టుబడుల ఉపసంహరణ మీద వచ్చిన కమిటీ ఏదంటే రంగరాజన్ కమిటీ అనేది రావటం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి గ్రామీణ పట్టణ విభజనను అనేది తగ్గించడం మరియు సామాజిక మరియు అభివృద్ధిని అనేది సాధించడానికి ఉద్దేశించిన అభివృద్ధి నమూనా ఏదని అడిగారు. ఇక్కడ గ్రామీణ మరియు పట్టణ విభజన అనేది తగ్గించడం కోసం సామాజిక ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి ఉద్దేశించినటువంటి ఈ యొక్క అభివృద్ధి నమూనా ఏదని అడిగారు. ఏంటి అభివృద్ధి నమూనా అంటే పూరా అనేటువంటి ఒక పథకం. ఈ పథకాన్ని 2007వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ యొక్క పూరా అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏవైతే పట్టణాలు అనేవి ఉంటాయో ఆ పట్టణాలు చుట్టూ ఉండేటువంటి గ్రామాలు ఉంటాయి కదా, ఆ గ్రామాలన్నింటినీ కూడా ఈ పట్టణాల్లాగే అభివృద్ధి చెందించాలి అనేటువంటి ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ యొక్క పూరా అనేటువంటి పథకాన్ని అబ్దుల్ కలాం మనకి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అలా గ్రామీణ పట్టణ విభజనను తగ్గించడం మరియు
సామాజిక ఆర్థిక అభివృద్ధిని సాధించడం కోసం ఉద్దేశించిన అభివృద్ధి నమూనా ఏదంటే పోరా అనేటువంటి పథకం. దీనివల్ల ఏంటంటే గ్రామాలు పట్టణాలు అనేవి వేరు కాకుండా అన్నీ కూడా అభివృద్ధి అనేది చెందడం జరుగుతాయనే ఉద్దేశంతో ఈ పోరా మోడల్ అనేది మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ఫలితంగా ఏ రకమైనటువంటి నిరుద్యోగం ఏర్పడుతుంది? మాంద్యము అంటే ఎకనామికల్ రిసెషన్ అనేది, అంటే అభివృద్ధి తర్వాత వృద్ధి జరిగేటంటే మాంద్య పరిస్థితులు. అలా మాంద్య పరిస్థితులు అనేది ఏర్పడేటప్పుడు ఎటువంటి నిరుద్యోగత అనేది ఏర్పడుతుందంటే చక్రీయ నిరుద్యోగత అనేది ఏర్పడటం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ ముందు నిరుద్యోగ డేటాని ఎక్కడ నుండి అనేది సేకరించడం అనేది జరిగింది. నిరుద్యోగ డేటాను ఎక్కడి నుండి అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో ఈ సిఎస్ఓ అనేది ఏదైతే ఉందో ఆ సిఎస్ఓ నుండి ఈ యొక్క నిరుద్యోగ డేటాను అనేది మొట్టమొదటిసారిగా అనేది ఏంటంటే సేకరించడం అనేది జరిగింది. అలా మనకి ఈ యొక్క సిఎస్ఓ ప్రకారంగా ఏంటంటే నిరుద్యోగ డేటాను అనేది సేకరించడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ యొక్క నీతి ఆయోగ్ ఏర్పడక ముందు నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత నీతి ఆయోగ్ పేదరికం డేటా, సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించిన కొన్ని రిపోర్ట్లు, చాలా రిపోర్ట్లు అనేది నీతి ఆయోగ్ మనకి ఏంటంటే వెలువరించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, భారతదేశపు జాతీయ జలచర జంతువు ఏదని అడిగారు. జాతీయ జలచర జంతువు ఏదంటే రివర్ డాల్ఫిన్ని ఏమంటారంటే జాతీయ జలచర జంతువు అని పిలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే క్రింది ఏ మార్కెట్ స్టాక్ ఎక్స్చేంజ్ మరియు గిల్ట్ ఎడ్జ్ మార్కెట్లలో లావాదేవీలను అనేది కలిగి ఉంటుందని అడిగారు. అంటే ఇది స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ, యాక్చువల్గా మనకి ఇది ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఏ మార్కెట్ స్టాక్ ఎక్స్చేంజ్ మరియు గిల్డ్ ఎడ్జ్ మార్కెట్లో లావాదేవీలను కలిగి ఉంటుందంటే సెకండరీ మార్కెట్ అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండరీ మార్కెట్. క్రింది వాటిలో ఏది భారతదేశం యొక్క షేర్ ప్రైస్ ఇండెక్స్ అనేది కాదు? డాలెక్స్ 30, క్రిసిల్ 35, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండ్ మూడీస్. అంటే భారతదేశం యొక్క షేర్ ప్రైస్ అంటే షేర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు అనేది ఈ యొక్క రిపోర్ట్స్ అనేది సంస్థలు ఇస్తాయి. ఇందులో భారతదేశానికి సంబంధించినటువంటి ఇండెక్స్ కానీ అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక దేశ అభివృద్ధికి సంబంధించి రిపోర్ట్లను అందించేటువంటి సంస్థ క్రిసిల్ సంస్థ, డాలెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. ఈ మూడు కూడా చూడండి, ఈ మూడు కూడా ఇండియాకు సంబంధించినటువంటి ఇండెక్స్లు రిలీజ్ చేసే సంస్థ. మూడీస్ అనేటువంటి సంస్థ మన భారతదేశ సంస్థ కాదు. కాబట్టి ఇక్కడ భారతదేశం యొక్క షేర్ ప్రైస్ ఇండెక్స్ కానిది ఏదైనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రైమరీ డెఫిషియట్ ప్రాథమిక లోటు అనేది ఎలా లెక్కించబడుతుందని అడిగారు. మనకి ఇక్కడ ప్రాథమిక లోటు అనేది తీసుకుంటే మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ప్రాథమిక లోటు అనేది చూసుకుంటే టోటల్గా ఇది మనకి బడ్జెట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి చాలా రకాలైనటువంటి లోట్లు అనేవి ఉంటాయి. మనకి ఒకటి డెఫిసిట్ అంటే బడ్జెట్ లోటు అని పిలవడం జరుగుతుంది, ప్రాథమిక లోటు అని పిలవడం జరుగుతుంది. అయితే ప్రాథమిక లోటు ప్రధానంగా ఏం చేస్తామంటే ఏదైతే బడ్జెట్లో ఉండేటువంటి లోటు ఏదైతే ఉంటుందో అంటే ఆదాయపు లోటు ఏదైతే ఉంటుందో ఆ ఆదాయపు లోటు నుండి వడ్డీ చెల్లింపులు అనేవి తీసిస్తే వచ్చేది ఏంటంటే ప్రాథమిక లోటు. ఇంకా క్లారిటీగా చెప్తా చూడండి. ఇప్పుడు యాక్చువల్గా మనకి బడ్జెట్ అనేది ఉంటుంది. బడ్జెట్లో మీకు తెలిసిందే రిసీట్స్ అండ్ పేమెంట్స్ అనేవి ఉంటాయి. అంటే రాబడి మరియు వ్యయం. యాక్చువల్గా బడ్జెట్లో మనం రాబడి అనే పదాన్ని వాడాలి, ఆదాయము అనే పదాన్ని వాడకూడదు. ఇది మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి ఈ రాబడి ఈ యొక్క ఏవైతే చెల్లింపులు ఉంటాయో ఈ రాబడి చెల్లింపుల్లో ప్రధానంగా చూడండి, రాబడి అనేది మనకి 100 రూపాయలు అనేది ఉన్నదంటే చెల్లింపులు అనేవి 120 రూపీస్ ఉన్నదంటే దీన్ని ఏమంటారంటే డిఫిసిట్ అనేది అంటారు. అంటే మనకు వచ్చే రాబడి 100 రూపాయలు, చెల్లింపులు అనేది 120 రూపాయలు ఉంటే దీన్ని ఏమంటారంటే డిఫిసిట్ ఫైనాన్స్ అని పిలవడం జరుగుతుంది. ఇలా మనకి ఆదాయపు లోటు ఏదైతే ఉంటుందో అంటే ఇప్పుడు మనకి ఏదైతే పేమెంట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కదా దాన్ని ఆదాయపు లోటు అని అంటారు. ఈ ఆదాయపు లోటు నుండి వడ్డీ చెల్లింపులు అనేవి, వడ్డీ చెల్లింపులు అంటే ఏంటి? అంతకుముందు గవర్నమెంటు దేశ అభివృద్ధి కోసం తీసుకునేటువంటి ఏవైతే ఆదాయం ఉంటుందో అటువంటి ఆదాయానికి వడ్డీ అనేది చెల్లించాలి కదా, అటువంటి అప్పుకు వడ్డీ చెల్లించాలి కదా. అలా మనకి వచ్చేటువంటి లోటు నుండి ఏదైతే వడ్డీ చెల్లింపులు అనేవి ఉంటాయో ఆ వడ్డీ చెల్లింపులు అనేది తీస్తే మనకు వచ్చేది ఏంటంటే ప్రైమరీ డెఫిసిట్ అనేది రావటం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, రెండవ పొడవైన తీర ప్రాంతం ఉన్న భారత రాష్ట్రము ఏదని అడిగారు.
యాక్చువల్గా ఇక్కడ మనకి చూడండి భారత రాష్ట్రం యొక్క తీర రేఖ అనేది చూసుకుంటే మనకి ప్రధానంగా అనేది ఈ యొక్క 7,516 కిలోమీటర్లు అనేది ఉంటుంది మనకి. ఇక్కడ మనకి భారతదేశ ప్రధాన భూభాగం అనేది తీసుకుంటే 5,422 కిలోమీటర్లు అనేది ఉంటుంది. అయితే ప్రధానంగా ఇక్కడ మనకి గుజరాత్ అనే రాష్ట్రం, మహారాష్ట్ర అనేటువంటిది, గోవా, అదేవిధంగా కర్ణాటక, ఇంకా ఏంటంటే కేరళ, ఇక చూసుకున్నట్లయితే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్, ఇలా మనకి ఏంటంటే తీర రేఖ అనేది పంచుకోవటం అనేది జరుగుతుంది. అయితే రెండవ పొడవైన తీర రేఖను పంచుకుంటున్నటువంటి రాష్ట్రం ఏదన్నాడు. యాక్చువల్గా మొదటి ఎక్కువగా తీర రేఖ పంచుకుంటున్న రాష్ట్రం ఏదంటే మనకి గుజరాత్ రాష్ట్రం. రెండవ తీర రేఖ పంచుకుంటున్న రాష్ట్రం ఏది అంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అంటే ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత తీర రేఖను పంచుకుంటుందంటే 974 కిలోమీటర్ల తీర రేఖను అనేది పంచుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకి తీర రేఖను పంచుకుంటున్న రెండవ రాష్ట్రం ఏది అంటే మనకి ఏమని గుర్తుంటే మనకి ఈ యొక్క 3 ఆంధ్రప్రదేశ్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కొన్ని ప్రాంతాల్లో హగరి అని కూడా పిలువబడేటువంటి నది ఏదని అడిగారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ నదిని హగరి అని పిలవడం అనేది జరుగుతుందని అడిగారు. హగరి అనేటువంటి నది ఏ నదిని పిలుస్తారంటే మనకి ఈ వేదావతి నది ఏదైతే ఉందో ఈ వేదావతి నదిని మనకి హగరి అని పిలుస్తారు. ఇక మీకు గోదావరి నది అనేది తీసుకున్నట్లయితే మనకి ప్రధానంగా ఇక్కడ మహారాష్ట్రలో అనేది పుడుతుంది. ఈ మహారాష్ట్రలో పుట్టినటువంటి ఈ నది ఏదైతే ఉందో ఈ మహారాష్ట్రలో పుట్టిన నది అనేది ఈ విధంగా ఫ్లో అవడం అనేది జరుగుతుంది. కాబట్టి గోదావరి నది అనేది మనకి ఎలా ఉంటుంది. నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే పెన్నా నది అనేది మనకి ఈ యొక్క ఎక్కడంటే మనకి కర్ణాటక నుండి ఫ్లో అవుతుంది. అదేవిధంగా తుంగభద్ర కూడా మనకి ఏంటంటే కర్ణాటక నుండి ఫ్లో అవుతుంది. ఇక వేదావతి నదిని మనకి ఏమంటారంటే హగరి అని పిలవడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన వాడరేవు ఏదని అడిగారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన వాడరేవు ఆప్షన్ 1 విశాఖపట్నం, ఆప్షన్ 2 మచిలీపట్నం, ఆప్షన్ 3 కాకినాడ, ఆప్షన్ 4 పారాదీప్ అంటున్నాం. యాక్చువల్గా మనకి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాడరేవు ప్రధాన వాడరేవు ఏదంటే విశాఖపట్నం వాడరేవు. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తూర్పు తీరంలో అత్యంత లోతైనటువంటి సహసిద్ధంగా ఏర్పడిన వాడరేవు ఏదంటే విశాఖపట్నం వాడరేవు. ఇక పారాదీప్ వాడరేవు అనేది ప్రధానంగా చూసుకుంటే మనకి ఒడిస్సా తీరంలో ఉంటుంది. అదేవిధంగా సైక్లోన్ స్పోర్ట్ అని ఏ యొక్క వాడరేవును పిలుస్తారంటే పారాదీప్ అనేటువంటి దాన్ని సైక్లోన్ స్పోర్ట్గా అనేది పిలవటం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పు తీర మైదానంలో ఉండే సరస్సు ఏదని అడిగారు. తూర్పు తీర మైదానంలో ఉండేటువంటి సరస్సు అనేది చూసుకుంటే ఒడ్డేపల్లి సరస్సు, సూర్ సాగర్ సరస్సు, పులికాట్ సరస్సు, లక్నవరం సరస్సు అని అడిగారు. ఆంధ్రప్రదేశ్ యొక్క తూర్పు తీరం అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తూర్పు తీరంలో ఉండేటువంటి సరస్సు ఏది అంటే మనకి పులికాట్ సరస్సు అనేది అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందంటే పులికాట్ సరస్సు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి చూసుకుంటే భౌగోళిక విస్తీర్ణ పరంగా భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది క్రింది ఏ స్థానాన్ని కలిగి ఉందని అడిగారు. భౌగోళిక రాష్ట్రం అంటే భౌగోళికంగా చేసినట్లయితే ఇక్కడ ఉండే ఆప్షన్ల ప్రకారంగా 8 అనేది తీసుకోవాలి మనం. కానీ యాక్చువల్గా మనకి ఆంధ్ర రాష్ట్రం అనేది 7వ స్థానంలో అనేది ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓల్డ్ కంటెంట్ కాబట్టి 8 అనేసి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలుగా విభజించడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ అనేది విడిపోయిన తర్వాత ప్రధానంగా ఎన్ని జిల్లాలుగా విభజించడం అనేది జరిగిందంటే 13 జిల్లాలుగా విభజించడం అనేది జరిగింది. ఈ 13 జిల్లాలు అనేవి ప్రధానంగా చూడండి. యాక్చువల్గా మనకి ఆంధ్రప్రదేశ్ అనేది మ్యాప్ అనేది ఇట్లా మనం తీసుకుంటాం కదా. ఆంధ్రప్రదేశ్ మ్యాప్ అనేది ఇట్లా తీసుకునేటప్పుడు ఇక్కడ మనకి ప్రధానంగా ఏంటంటే శ్రీకాకుళం అనేటువంటి డిస్ట్రిక్ట్ అనేది ఉంటుంది. శ్రీకాకుళం తర్వాత ప్రధానంగా ఇక్కడ ఏముంటుందంటే మనకి విజయనగరం అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి తూర్పు గోదావరి. నెక్స్ట్ వన్ మనకి చూసుకుంటే పశ్చిమ గోదావరి అనేటువంటి డిస్ట్రిక్ట్. నెక్స్ట్ వన్ ఏంటంటే కృష్ణా డిస్ట్రిక్ట్. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి గుంటూరు అనేది ఉంటుంది. తర్వాత మనకి ఏంటంటే ప్రకాశం అనేది ఉంటుంది. తర్వాత మనకి ఏంటంటే నెల్లూరు అనేది ఉంటుంది.
ఇక రాయలసీమలో ప్రధానంగా చూసుకుంటే కడప అనేది మనకి, నెక్స్ట్ వన్ ఏంటంటే చిత్తూరు, నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇటువైపు చూసుకుంటే కర్నూలు అనేది, అదేవిధంగా అనంతపురం అనేది ఇటువంటి ఉంటుంది. ఇలా మనకి 13 డిస్ట్రిక్ట్లతో మనకి ఆంధ్ర రాష్ట్రం అనేది ఉంటుంది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో మనకి ప్రధానంగా తీర ప్రాంతాన్ని పంచుకుంటున్నటువంటి జిల్లాలు ఏవంటే ఈ 9 జిల్లాలు కూడా తీర ప్రాంతాన్ని పంచుకుంటున్నాయి. ఈ 974 కిలోమీటర్లు కలిగినటువంటి తీర ప్రాంతంలో ఎక్కువగా పంచుకుంటున్న తీర ప్రాంతం ఏంటంటే శ్రీకాకుళం 200 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని అనేది పంచుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే డిస్ట్రిక్ట్స్ అడిగారు కాబట్టి 13 డిస్ట్రిక్ట్లని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రధానంగా ఈ 13 డిస్ట్రిక్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ 13 డిస్ట్రిక్ట్లు కూడా మనకి మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం అయ్యేటప్పుడు ఎన్ని డిస్ట్రిక్ట్లు ఉన్నాయంటారు. అంటే యాక్చువల్గా మీరు ఇక్కడ గమనించండి, మనకి బేసిక్గా 1953వ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. అలా ఆంధ్ర రాష్ట్రం అనేది మొట్టమొదటిసారిగా 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడేటప్పుడు ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే 11 జిల్లాలు అనేవి ఉండేవి. అంటే రాయలసీమ ప్లస్ ఇంకా ఏంటి ఈ కోస్తా ప్రాంతం, ఈ రెండు కలిపి మనకి ఏంటంటే 11 జిల్లాలు అనేవి ఉండేవి. ఆ 11 జిల్లాల్లో లేనివి, ఈ 13 జిల్లాల్లో లేనిది ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి మనకి ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్, ఇక్కడ ఉండేటువంటి విజయనగరం డిస్ట్రిక్ట్, ఈ 2 డిస్ట్రిక్ట్లు తప్ప 11 డిస్ట్రిక్ట్లతో మనకు ఆంధ్ర. తర్వాత ఏంటి 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అనేది 23 జిల్లాలతో అనేది ఏర్పాటు కావడం జరిగింది. తర్వాత ఏంటి 2014వ సంవత్సరంలో మనకి ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్గా ఆవిర్భవించినప్పుడు ఇప్పుడు 13 డిస్ట్రిక్ట్లతో అనేది ఆవిర్భవించడం జరిగింది. కాబట్టి ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే మనకి 13 డిస్ట్రిక్ట్స్ అనేవి ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, దిగువ పేర్కొన్న ఏ నది మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రాల నీటిపారుదలలో ప్రధాన వనరుగా ఉంటుంది? చూడండి, ఆంధ్రప్రదేశ్ యొక్క ఏ యొక్క రాష్ట్రాల్లో ప్రధాన వనరుగా ఉంటుందంటే ఆప్షన్ 1 పెన్నా నది, ఆప్షన్ 2 చూసుకున్నట్లయితే కృష్ణా నది, ఆప్షన్ గోదావరి నది, 4th వన్ చూసుకున్నట్లయితే వేదావతి. ఇక్కడ చూడండి మహారాష్ట్ర అన్నారు మనకి, తెలంగాణ అన్నారు మనకి, మరియు ఆంధ్రప్రదేశ్ అనేసి అనటం అనేది జరిగింది. అదేవిధంగా నీటిపారుదల ప్రధాన వనరుగా ఉండే నది ఏదన్నారు, ఎక్కువగా ఉండే నది ఏదంటే కృష్ణా నది అని అడిగారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, మహారాష్ట్ర అలా కాకుండా కర్ణాటక, ఛత్తీస్గఢ్ యాడ్ అయితే మనకి ఏ నది యాడ్ అవుతుందంటే గోదావరి నది అనేది అవుతుంది. కాబట్టి కృష్ణా నది అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ 2 ఆనకట్టల్ని కృష్ణా నది మీద నిర్మించడం అనేది జరిగిందని అడిగారు. అంటే కృష్ణా నది మీద ఉండేటువంటి ఆనకట్టల గురించి మనకి ఇక్కడ నిర్మించడం జరిగింది. ఆప్షన్ 1 శ్రీశైలము మరియు నాగార్జున సాగర్ ఆనకట్టలు, ఆప్షన్ 2 మెట్టూరు మరియు కల్లనలై ఆనకట్ట, ఆప్షన్ 3 దేహాలి మరియు ధనేరి ఆనకట్లు, ఆప్షన్ 4 మంగ్లా మరియు ఊరి హైడల్ ప్రాజెక్ట్ ఆనకట్లు. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే కృష్ణా నది మీద ఉండేటువంటి ఆనకట్టలు ఏంటని అడిగారు. ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోండి, నాగార్జున సాగర్ ఆనకట్ట మనకి ఏ నది మీద ఉంటుంది? కృష్ణా నది మీద కనిపిస్తుంది. శ్రీశైలం ఆనకట్ట మనకి ఎక్కడ కనిపిస్తుంది? కృష్ణా నది మీద అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ 2 ఆనకట్టలు కూడా మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్యలో ఉండడం వల్ల ప్రధానంగా ఏ నది మీద కనిపిస్తాయంటే మనకి కృష్ణా నది మీద అనేది కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆనకట్టలు 2 అంటే ఏది, ఈ యొక్క ఆల్మట్టి, ఈ యొక్క శ్రీశైలం, నాగార్జున ఆనకట్టలు 2 కూడా మనకి ఏంటంటే కృష్ణా నది మీద ఉండటం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, గోదావరి నది పరివాహక ప్రాంతంలో అత్యంత ఎత్తైనటువంటి పర్వత శిఖరం ఏది అని అడిగారు. ఇక్కడ చూడండి, గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతము, ఇక్కడ గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతం అంటే ప్రధానంగా మహారాష్ట్రలో పుట్టినటువంటి ఈ గోదావరి నది తమ యొక్క పరివాహక ప్రాంతం అనేది మీరు గమనించినట్లయితే ఈ విధంగా అనేది మనకి తూర్పు వైపుకి అనేది ఫ్లో అవ్వడం అనేది జరుగుతుంది. ఇలా తూర్పు వైపుకి అనేది ఫ్లో అయ్యేటప్పుడు ఎత్తైనటువంటి పర్వత శిఖరము ఏది అని అడిగారు కదా. ఎత్తైనటువంటి పర్వత శిఖరము ఏది అని అడిగితే మనకి ఎత్తైనటువంటి పర్వత శిఖరం అనేది తూర్పు వైపు అనేది వచ్చినట్లయితే తూర్పుల్లో పర్వతాల్లో అంటే తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏంటి మనకి? 1 మనకి అర్మకొండ అనేటువంటిది, 2 ఏంటి మనకి పాడేరు అనేది మనకి, దీనికి సీతా కొండ అని కూడా పిలవడం అనేది జరుగుతుంది, సీతానగరం కొండ అని.
నెక్స్ట్ 3 ఏంటి అంటే మనకి మహేంద్రగిరి అనేది మనకి 3వ ఎత్తైనటువంటి ప్రాంతం. కాబట్టి ఈ గోదావరి నది పరివాహక ప్రాంతంలో అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతం ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి చూసుకుంటే ఏమవుతుందంటే అర్మకొండ అనేది ఆన్సర్ కావటం అనేది జరుగుతుంది. ఏమవుతుంది? అర్మకొండ అనేది ఆన్సర్ కావటం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో క్రింది ఏ ప్రాంతంలో స్నోఫాల్ హిమపాతము అనేది కురుస్తుంది అని అడిగారు. దక్షిణ భారతదేశంలో ఏ ప్రాంతంలో హిమపాతం అనేది కురుస్తుంది? ఆప్షన్ 1 ఊటీ తమిళనాడు, ఆప్షన్ 2 కొడైకెనాల్ తమిళనాడు, లంబసింగి ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి అరకు లోయ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మనకి ఆంధ్ర ఊటీగా ప్రసిద్ధిగంచిన ప్రాంతం ఏంటంటే ఈ లంబసింగి అనేటువంటి ప్రాంతం అండి. ఈ లంబసింగి అనేటువంటి ప్రాంతంలో మనకి శీతాకాల ఉష్ణోగ్రతలు అనేవి అత్యంత తక్కువ స్థాయిలో నమోదు అవ్వటమే కాకుండా మంచు హిమపాతం కూడా, అంటే మనకి హిమాలయ పర్వతాల్లో హిమపాతం అనేది ఏ విధంగా కురుస్తుందో ఆ విధంగా హిమపాతం అనేది కురిసేటువంటి ప్రాంతం కూడా ఏదంటే ఈ లంబసింగి అనే ప్రాంతం. కాబట్టి దక్షిణ ప్రాంతంలో ఏ ప్రాంతంలో స్నోఫాల్ అనేది ఏర్పడుతుందంటే లంబసింగి అనే ప్రాంతం. ఇది మనకి విశాఖపట్నంలోని అరకు లోయలో ఉండేటువంటి ఒక ప్రాంతంగా గుర్తుపెట్టుకోవాలి. క్రింది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏది డిసెంబర్ 26, 2004 సంభవించినటువంటి సునామీ కారణంగా ప్రభావితము అనేది కాలేదు అన్నారు. ఇక్కడ చూడండి, ఈ డేట్లో మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి 2004 డిసెంబర్ 26వ తేదీన ఒక పెద్ద సునామీ అనేది భారతదేశం యొక్క తీర ప్రాంతాలను అనేది తాకడం అనేది జరిగింది. మరి అటువంటి తీర ప్రాంతాలను అనేది తాకేటప్పుడు ఏ యొక్క సునామీ అనేది ప్రభావితం అనేది అంటే ప్రభావితం కాకుండా ఉండే రాష్ట్రం ఏది అంటే మనకి యాక్చువల్గా మనకి ఈ సునామీ అనేది ఈ తూర్పు ప్రాంతం వైపు అనేది ఎక్కువగా ప్రభావితం అనేది చూపించడం జరిగింది. 2004 డిసెంబర్ 26 వచ్చిన సునామీ. కాబట్టి ఏ ప్రాంతం అనేది మనకి ఎక్కువగా సేఫ్ జోన్లో ఆ రోజుల్లో ఉన్నదంటే గుజరాత్ అనేటువంటి ప్రాంతం. ఎందుకంటే తమిళనాడు, కేరళ, అండమాన్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలన్నీ కూడా సునామీ దాటికి, మీకు తెలుసో లేదు, అండమాన్ నికోబార్ దీవుల్లో గ్రేట్ నికోబార్ అనేది ఏంటంటే ఈ సునామీ వల్ల మనకేంటంటే నీటిలోను కూడా కలిసిపోవడం అనేది జరిగింది. కాబట్టి ఈ గుజరాత్ అనే ప్రాంతం ఒక్కటే ప్రభావితం కాలేదు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఊహించని భూకంప గరిష్ట తీవ్రత ఆధారంగా భారతదేశంలో ఎన్ని భూకంప మండలాలు అనేది విభజించడం అనేది జరిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే భారతదేశంలో ఎన్ని భూకంప మండలాలు అనేవి ఉన్నాయి అని అడిగారు. యాక్చువల్గా భారతదేశంలో ప్రధానంగా చూసుకుంటే భూకంపాలు రానటువంటి ఏకైక ప్రాంతం ఏదంటే ఈ దీపకల్ప పీఠభూమి ఏదైతే ఉందో ఈ దీపకల్ప పీఠభూమి అనేది మనకి ఏంటంటే భూకంపాలు అనేవి మనకి సాధారణంగా రావు. ఎందుకు అంటే ఈ భూకంపాలు అనేవి రావు అని భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు ఇక్కడ చెప్పారు. దీనికి గల కారణం ఏంటంటే అత్యంత గ్రానైట్ ఆర్కినియస్ శిలలతో అనేది ఇది కూడి ఉంది. కాబట్టి అటువంటి గ్రానైట్ శిలలతో కలిగి ఉండడం వల్ల ఈ ప్రాంతంలో అనేది ప్రధానంగా మనకి ఏంటంటే భూకంపాలు అనేవి సంభవించడము చాలా తక్కువగా భూకంపాలు అనేవి సంభవించడం అనేది జరుగుతుంది. కాబట్టి తక్కువగా భూకంపాలు అనేవి ఈ ప్రాంతంలో అనేవి సంభవిస్తాయి. కాబట్టి భూ విజ్ఞాన శాస్త్ర ప్రకారం తక్కువగా భూకంపాలు అనేవి ఇక్కడికి వస్తాయి. అయితే ఈ యొక్క మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, భూ గరిష్ట తీవ్రత ఆధారంగా భారతదేశంలో ఎన్ని మండలాలను గుర్తించారంటే ప్రధానంగా మనకి ఏంటంటే 4 మండలాలను అనేది గుర్తించడం అనేది జరిగింది. ఎన్ని మండలాలను గుర్తించారంటే 4 మండలాలను అనేది గుర్తించడం అనేది జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, భూగర్భ జలాల కృత్రిమ రీఛార్జ్ అనున్నది కింది ఏ విపత్తు యొక్క ఉపశమన చర్య అని అడిగారు. భూగర్భ జలాల కృత్రిమ రీఛార్జ్ అనేది ఏ యొక్క విపత్తు యొక్క ఉపశమన చర్యగా ఇక్కడ పిలవడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి, వరద మరియు అగ్ని ప్రమాదం, కరువు మరియు కొండ చర్యలు విరిగిపడడం. ఇక్కడ భూగర్భ జలాల కృత్రిమ రీఛార్జ్ అంటే భూగర్భ జలాల వల్ల ఏమవుతుంది, మనకి వాటర్ అనేది వస్తుంది. ఈ వాటర్ అనేది ప్రధానంగా దేని బారి నుండి రక్షిస్తుందంటే ప్రజలకి కరువు బారి నుండి రక్షించడం జరుగుతుంది. కాబట్టి దేనికి సంబంధించిన ఉపశమన చర్య అంటే కరువుకు సంబంధించినటువంటి ఉపశమన చర్యగా గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది ప్రవచనాల్లో ఏది సరైనది అని అడిగారు. భారతదేశపు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రధాన కార్యాలయం అనేది న్యూఢిల్లీలో ఉంది. అదేవిధంగా NIDM అంటే జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ 1993లో స్థాపించారు.
దీని అధ్యక్షుడు అనేది కేంద్ర హోం మంత్రి అనేది బాధ్యతలు అనేది స్వీకరించడం అనేది జరుగుతుందని అడిగాడు. అయితే ఇక్కడ ఇచ్చిన దాంట్లో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అనేది మనకి ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉండడం అనేది జరుగుతుంది. అయితే మనకి ఈ 1993లో అనేది ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే 1999లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో అనేది విపత్తులను అనేది అంచనా వేయడం జరిగింది. అలా విపత్తులను అనేది ప్రధానంగా 1999లో కేసీ పంత్ కమిటీ అనేది అంచనా వేయడం జరిగింది. కాబట్టి 1993లో అనేది మనకి ఈ యొక్క సంస్థ అనేది స్థాపించలేదు. నెక్స్ట్ వన్ ఏంటంటే దీని అధ్యక్షుడిగా మనకి ఎవరు ఉంటారంటే కేంద్ర హోం మంత్రి అనేది ఉంటారు. కాబట్టి ఇది కూడా మనకు రైట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందంటే 1 and 3 అనేది కావటం అనేది జరుగుతుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భూకంపాల ప్రమాదం అత్యంత తక్కువగా ఉన్న నగరం ఏదని అడిగాడు. అంటే భూకంపాల పరంగా తీసుకుంటే అతి తక్కువగా ఏ యొక్క నగరంలో అనేది భూకంపాలు అనేవి తక్కువగా వస్తాయి. ఇక్కడ మీరు ఇందాకనే మీకు చెప్పినటువంటి ఐడియాలజీ ప్రకారంగా చూసుకుంటే, అంటే లాస్ట్ టైం చెప్పుకున్న ఐడియాలజీ ప్రకారం చూసుకుంటే ఈ ప్రాంతంలో అతి తక్కువగా అనేది భూకంపాలు అనేవి సంభవిస్తాయని మీకు చెప్పాను, గుర్తుంది కదా మీకు. ఈ యొక్క ప్రాంతంలో అంటే ఈ ప్రాంతంలో ప్రధానంగా ఏ యొక్క ప్రాంతం అంతా చూసుకోండి. ఇక్కడ చూడండి హైదరాబాద్ అనే ప్రాంతం, అంటే ఈ ఏరియాలో మనకి హైదరాబాద్ అనే ప్రాంతం అనేది ఉంటుంది. అదేవిధంగా ఏంటి ఐజ్వాల్ అనేది మనకి ఇక్కడ మనకు ఉండడం అనేది జరుగుతుంది, ఐజ్వాల్ అనేది. నెక్స్ట్ వన్ గౌహతి అనేది కూడా మనకి ఏంటంటే ఈ ఏరియాలో ఉంటుంది. శ్రీనగర్ అనేది మనకు చూసుకున్నట్లయితే ఈ పైన ఉంటుంది. అంటే భూకంపాలు అనేది సంభవించిన ఈ ప్రాంతంలో హైదరాబాద్ ఉంది. కాబట్టి భూకంపాలు